వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన రాజకీయాల కారణంగా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నేతలు ఉక్కపోతకు గురవుతున్నారు. వైసీపీలు ఉండాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలైన రాజ్యసభ సభ్యులు పార్టీ మారిపోయేందుకు, అవసరమైతే రాజ్యసభ పదవుల్ని కూడా వదులుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు వైసీపీకి 3 బీసీ ఎంపీలు రాజీనామాలు చేశారు. మోపిదేవి, బీదా, కృష్ణయ్య రాజీనామాలు చేశారు. ఆ 3 స్థానాలు ఖాళీ అయ్యాయి. రేపు మాపో మేడా రఘునాథరెడ్డి కూడా రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు కాంట్రాక్ట్ కంపెనీలున్నాయి. ప్రభుత్వాన్ని కాదనలేని పరిస్థితి ఉంది. ఇక జాతీయ స్థాయిలో వ్యాపారాలున్న మరో 3 ఎంపీల పరిస్థితి అలాగే ఉంది. వారి వ్యాపారాలపై ప్రభుత్వ సంస్థల కన్నుపడితే తప్పించుకోలేరు. అందుకే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీ మారిపోవటమే మంచిదని భావిస్తున్నారు. వీరిలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన పారిశ్రామికవేత్త కూడా ఉన్నారు. ఆయనను బుజ్జగించేందుకు జగన్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. వైసీపీకి ఇప్పటికీ 8 మంది ఉన్నారు. మరో 2 వారాల తర్వాత ఆ సంఖ్య 4కు చేరే అవకాశం ఉంది. ఆ 4గురిలో ఏ ఇతర పార్టీ చేర్చుకొని సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఉంటారని అనుకోవచ్చు. ప్రస్తుతానికి బీజేపీ ఆపరేషన్ రాజ్యసభ నిర్వహిస్తుంది. అది పూర్తయ్యేసరికి వైసీపీకి సభ్యత్వం ఉంటుందా లేదా అన్నది క్లారిటీ వస్తుంది.